బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒళ్లంతా విషం నింపుకొని మాట్లాడుతూ ఉన్నాడు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం విషం చిమ్మేలా మాట్లాడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్ భారతమ్మపై ఆదినారాయణ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబమే రాజకీయ భిక్ష పెట్టింది అని గుర్తు చేశారు. ఒళ్లంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా, మీరే నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా? మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా? మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా? అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు. బెంగళూరులోనే ఉన్నది. ఆమెకు తెలిసింది బెంగళూరు, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు. మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి. 24 గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులం మేము. సైతం భారతమ్మ గారిని చూసేది పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో, జయంతో, వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులివెందులోనో చూడగలుగుతాం. 400 కేజీల బంగారు భారతమ్మ ఉన్నిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి, నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలకు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యమని.